అత్తగారు కాంతమ్మ, కోడలి సువర్ణ ఇద్దరూ ఇంట్లోనే ఉంటూ ఉంటారు. తన ఒక్కగానొక్క కొడుకైన రమేష్ మాత్రం ఏదో చిన్న ఉద్యోగం చేసి ఇంటిని నడిపిస్తూ ఉంటాడు. ఇది ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం యొక్క కథ. ఏమైందమ్మా? ఏంటి ఇంకా నిద్రపోకుండా అలా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నావు? అయినా అబ్బాయి ఒక్కడే నిద్రపోతున్నాడేంటి? ఇంకా రమేష్ ఇంటికి రాలేదా? ఏందే మాట్లాడుతుంటే అలా సైలెంట్గా నిలబడతావు? అవునత్తయ్య, ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఆయన కోసమే నేను ఇలా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పుడు ఇంత లేటుగా ఇంటికి రాలేదు. ఒకవేళ లేట్ అయినా ఫోన్ చేస్తారు కదా. ఫోన్ కూడా చేయలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అత్తయ్య. అందుకే కొంచెం కంగారుగా ఉంది. ఏం కంగారు పడమాకి, వస్తాడులే. ఏదో లేట్ అయ్యి ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందో ఏమో. నువ్వు అంత కంగారు పడమాకు. నేను అసలు బీపీ పేషెంట్ని. నువ్వు కంగారు పడితే నాకు కూడా కంగారు వస్తుంది. ఒక 5 నిమిషాలు చూద్దాంలే. సరే అత్తయ్య, ఒక 10 నిమిషాలు చూసి రాకపోతే ఆఫీస్కి వెళ్ళి ఒక్కసారి చూసి వస్తాను నేను. సరే లేవే, నువ్వు ముందు కంగారు పడ్డమాపు, ప్రశాంతంగా నిలబడు. ఇంతలో వాళ్ళింటికి ఎవరో ఒకతను వస్తాడు. అప్పుడు సువర్ణ ఇలా మాట్లాడుతుంది. మీరు మా ఆయనతో ఆఫీస్ పని చేస్తారు కదూ? మిమ్మల్ని ఒకసారి నేను ఫోన్లో చూశాను. మా ఆయన చూపించారు, నాతో పాటు కలిసి ఉద్యోగం చేసే అతను అని. మీరెందుకు ఈ టైంలో మా ఇంటికి వచ్చారు? మా ఆయన ఎందుకని ఇంకా ఇంటికి రావలేదు? చెప్పండి. అది అది ఏం లేదమ్మా. మీ ఆయనకు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్లో జాయిన్ చేశాము. మీ ఫోన్ ఏమో కలవడం లేదు. అందుకే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి నేనే వచ్చాను. పదమ్మా వెళ్దాం. ఏంటి, యాక్సిడెంటా? మీరేం మాట్లాడుతున్నారు? మీరు చెప్పేది నిజమేనా? మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందా? అయ్యో దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? అమ్మా, వాడిప్పుడు బాగానే ఉన్నాడు. నువ్వు ఒకసారి నాతో వస్తే నేను నిన్నక్కడ దిగబెట్టి నేను మా ఇంటికి వెళ్ళిపోతానమ్మా. మా ఆవిడ కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా అన్న వెంటనే కాంతమ్మ ఇలా అంటుంది. అయ్యో దేవుడా, నా కొడుక్కి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? దేవుడా, నా కొడుక్కి ఏమీ కాకుండా చూసుకో. పదకోళ్ళ వెళ్దాము. మనిద్దరం హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయిని ఇంటికి పంపిద్దాము. పదవే. మీరు ఆగండి అత్తయ్య. మీరు కూడా వచ్చేస్తే ఇంట్లో బాబుతో పాటు ఎవరుంటారు? మీరు ఇక్కడే బాబుతో పాటు ఉండండి. నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాతావరణం ఎలా ఉందో చూసి మీకు ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్తుంది సువర్ణ. సువర్ణ ఇంకా రమేష్ స్నేహితుడు ఇద్దరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరి వెళ్తారు. అయ్యో ఏవండి, మీకేమైంది? ఎందుకని ఏమీ మాట్లాడడం లేదు? ఎందుకని ఇలా పడుకొనున్నారు? దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఈయనకిప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఇప్పించాలి అని సువర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ గారు అక్కడికి వస్తారు. డాక్టర్ గారు, నేను రమేష్ భార్యని. నా పేరు సువర్ణ. మా ఆయనకి ఏమైంది? ఎందుకు అలా స్పృహలో లేకుండా పడుకున్నారు? మా ఆయనకేం ప్రమాదం లేదు కదా? తను త్వరగా కోలుకుంటారు కదా? చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి అని ఎంతో దీనంగా ఏడుస్తూ అడుగుతుంది సువర్ణ. అమ్మా, మీ ఆయన ప్రాణానికైతే ఏ ప్రమాదం లేదు. కానీ కాలుకి బలంగా దెబ్బ తగిలింది. కోలుకోవడానికి కనీసం 7-8 నెలలు పడుతుంది. అప్పటి వరకు తను ఏ పని చేయలేడు. అతని పనులన్నీ నువ్వే చూసుకోవాలమ్మా. అతను కొంచెం నొప్పి తగ్గడానికి మత్తిచ్చాను. అందుకే అతను అలా నిద్రపోతున్నాడు. ఇప్పుడు అతనికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మీరు వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. డాక్టర్ గారు వెళ్ళిన వెంటనే కాంతమ్మ అక్కడికి వస్తుంది. ఏమే కోళ్ళ, డాక్టర్ గారితో మాట్లాడావా? డాక్టర్ గారు ఏం చెప్పారు? నా కొడుకు ఇప్పుడు ఎలా ఉంది? వాడికి ఏమీ ఇబ్బంది లేదు కదా? వాడు త్వరగానే కోలుకుంటాడు కదా? చెప్పవే, చెప్పు. అప్పుడు సువర్ణ
డాక్టర్ గారు చెప్పిన విషయాన్ని కాంతమ్మకి చెప్తుంది. ఏమి ఇబ్బంది లేదని కూడా చెప్తుంది. అది సరే కానీ అత్తయ్య, మీరెందుకని ఇక్కడికి వచ్చారు? బాబుని ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఇంత అర్ధరాత్రి వాడు ఒక్కడే ఎలా ఉంటాడు అత్తయ్య? అబ్బా, నీ కొడుకు మీద నీకెంత ప్రేమో నా కొడుకు మీద కూడా నాకు అంతే ప్రేమే. నీ కొడుకుని పక్కింటి సుందరి దగ్గర వదిలేసి వచ్చానులే. వాడిని ఒంటరిగా ఏం వదిలిపెట్టలేదు. నా కొడుకు నన్ను చూసుకొని నువ్వు నన్నేం మాట్లాడించ మాకు. తరువాతి రోజు రమేష్ని ఇంటికి తీసుకుని వస్తారు. అప్పుడు రాము ఇలా అడుగుతాడు, అమ్మా, రాత్రి నన్ను ఎందుకని సుందరి పిన్ని ఇంట్లో వదిలేశారు? మీరందరూ ఎక్కడికి వెళ్ళారమ్మా? నాన్నకెందుకు కాలుకి దెబ్బ తాలింది? నాన్నెందుకని అలా ఉన్నాడు? ఏమైందమ్మా? నన్ను వదిలేసి మీరందరూ రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు? ఏం లేదు బాబు, నాన్నకి చిన్న దెబ్బ తగిలింది. అందుకే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. నువ్వు నిద్రపోతున్నావు, అందుకే నిన్ను సుందరి పిన్ని ఇంట్లో వదిలేసి వెళ్ళాము. అంతే, నువ్వు వెళ్ళి ఆడుకో అని రాముకి సర్ది చెప్పి సువర్ణ రాముని ఆడుకోవడానికి పంపిస్తుంది. కోళ్ళ సంపాదించే ఒక్కడు కాలు ఇరగ్గొట్టుకొని పాపం ఇంట్లోనే ఉంటున్నాడు. వాడి మందులకి డబ్బులు కావాలి. అలాగే మనం తినడానికి పిల్లోడి ఖర్చులు ఉంటాయి. వాడి స్కూల్ ఫీజు వేరే కట్టాలి. మరి ఇవన్నీ ఎలాగే కోళ్ళ? మనకా చేతిలో చిల్లిగా అవ్వలేదు. హాస్పిటల్ బిల్లు కట్టడానికే మన పొలం అమ్మేసాము. ఇప్పుడు మనం పొలం పని చేసుకునే అవకాశం కూడా లేకపోయే. మరి ఇప్పుడు ఏం చేయాలి? నాకేమీ అర్థం కావడం లేదు. అత్తయ్య, మీరేమీ బాధపడకండి. అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు. పొలం అమ్మిన డబ్బులు కొన్ని మన దగ్గరున్నాయి. అవి అయిపోయే వరకు వాటిని వాడుకుందాం. తర్వాత అంతా దేవుని చిత్తం. ఆయన ఏ మార్గం చూపిస్తే మనం ఆ మార్గంలోనే వెళ్ళాలి కదా అత్తయ్య. ముందైతే మనం బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం పదండి. సరే కోళ్ళ, పద వెళ్దాం. ఆయనకి మందులు ఇవ్వాలి. ఆ మందులు ఇచ్చేసి వస్తాను, తర్వాత వెళ్దాం అత్తయ్య. అత్త కోడళ్ళిద్దరూ బజారుకు వెళ్తూ ఉండగా సుందరి ఎదురొస్తుంది. ఏంటి సుందరి వదిన, ఉదయాన్నే బ్యాగ్ పట్టుకొని ఎక్కడికో వెళ్ళి వస్తున్నట్టున్నావు. చాలా అలసటగా కూడా కనిపిస్తున్నావు. నువ్వు అసలు ఇంత ఉదయాన్నే నిద్ర లేవవు కదా? ఎందుకని ఈరోజు ఉదయాన్నే అంత స్పెషల్గా ఆ బ్యాగ్లో ఏం తీసుకొస్తున్నావు అని సువర్ణ సుందరిని అడుగుతుంది. ఏం చెప్పమంటావు సువర్ణ, నా కష్టాలు? నా పిల్లలు టిఫిన్ చేస్తే కానీ స్కూల్కి బారు. మన ఊర్లోనేమో ఒక్క టిఫిన్ సెంటర్ కూడా లేదు. మా ఇంట్లోనేమో ఫ్రిడ్జ్ లేదు. రోజు టిఫిన్ వేసే ఓపిక లేక పక్క ఊరికి వెళ్ళి టిఫిన్ తీసుకొని వస్తున్నాను. మన ఊర్లో కూడా ఎవరన్నా ఒక టిఫిన్ సెంటర్ పెడితే బాగుంటుంది. కానీ మన ఊర్లో ఎవరు పెట్టరు కదా. అంతగా వంటలు తెలిసింది అరాకొర నీకు. నీకేమో కుదరదాయే. సరే వెళ్తాను. ఇంతకీ అసలు విషయం అడగటం మర్చిపోయాను. మీ ఆయనకి కాలుకి దెబ్బ తగిలిందంట కదా, ఇప్పుడు ఎలా ఉన్నాడు? బాగానే ఉండుంటాడులే. లేకపోతే మీరు ఇలా బజార్కి సరుకుల కోసం వెళ్ళరు కదా. సరే సరే ఉంటాను అని ఎటకారంగా అని వెళ్ళిపోతుంది. కోళ్ళ, పొద్దున సుందరతో మాట్లాడిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. నువ్వు వంటలు బాగా చేస్తావు కదా, ఆ టిఫిన్ సెంటర్ ఏదో మనమే ఎందుకు పెట్టుకోకూడదు? మనకు కావాల్సిన ఆదాయం వస్తుంది, లాభము వస్తుంది అని ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. అలా అత్త కోడళ్ళిద్దరూ టిఫిన్ సెంటర్ పెట్టి అతి కొద్ది కాలంలోనే మంచి లాభాలు పొందుతారు. ఇలా అత్త కోడళ్ళు తమ తెలివితేటలతో తన భర్తని బాగు చేసుకుంటూనే కోడలు ఒక పక్క టిఫిన్ సెంటర్ నడుపుతుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.